హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయిన విప్రో అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళకి కెరియర్ అఫీషియల్ పేజ్లోనే స్పెస్ అసోసియేట్ అనే రోల్ మీద అయితే జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట రీసెంట్గానే. సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. ఈ యొక్క అసోసియేట్ రోల్ మీద అయితే మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మాత్రం బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఇంటర్వ్యూ రూపంలో అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్. సో త్రీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. యాజ్ ఎ ఫ్రెషర్గా మనకి 35,000 పర్ మంత్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. మనకి ఇంటర్వ్యూ అండ్ అలాగే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. గైస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయిన విప్రో అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ కెరియర్ అఫీషియల్ పేజ్లోనే జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది. సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. గైస్, అలాగే మనం ఇక్కడ గమనించినట్టయితే careers.wipro.com. సో ఏదైతే మనం ఇది ఉంటుందో కెరియర్స్ పేజ్లో అయితే మనం ఉండటం అయితే జరుగుతుంది అనమాట. అఫీషియల్ కెరియర్ పేజ్లో అయితే సో దానికి సంబంధించి ఏ రోల్ మీద హైరింగ్ రిలీజ్ చేశారని మనం గమనించినట్టయితే స్పెక్ట్ అసోసియేట్ అనే రోల్ మీద అయితే హైరింగ్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క విప్రో సంస్థ నుంచి. అండ్ అలాగే లొకేషన్ వచ్చేటప్పటికి హైదరాబాద్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది గైస్. అండ్ అలాగే కేటగిరీ మెన్షన్ చేయడం జరిగింది, జాబ్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అలాగే ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ని అఫీషియల్ కెరియర్ పేజ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా హోమ్ పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. వన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం గైస్. అలాగే ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని అనమాట. సో ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అన్ని ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేశారని అనమాట. ఆఫీస్కి రావాల్సి అయితే మ్యాండేటరీ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన పోస్టింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఇనిషియల్గా మీకు ట్రైనింగ్ అనేది మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కల్పిస్తున్నారు అనమాట. మిగతాదంతా కూడా మీరు ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క ఆఫీస్ డీసీ వచ్చేటప్పటికి హైదరాబాద్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఏదైతే ఈ యొక్క హైదరాబాద్లో విప్రో సంస్థ ఉంటుందో కంపెనీ, సో అక్కడికి అయితే మనం వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్గా ఫుల్ టైమ్ జాబ్స్ అనమాట. శాలరీ కూడా వీళ్ళు స్టార్టింగే 35,000 పర్ మంత్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. మినిమం క్వాలిఫికేషన్ కూడా ఎవరైనా సరే ఏ విభాగంలో అయినా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు బీటెక్ కంప్లీట్ చేసిన బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా ఆ యొక్క క్వాలిఫికేషన్ ద్వారా కూడా మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే ఈ యొక్క డైరెక్ట్ పేజ్ నేను కామెంట్ సెక్షన్లోను అండ్ అలాగే డిస్క్రిప్షన్లోనూ మీరు లింక్ మీద క్లిక్ చేసాం కానీ మీకు ఏ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. మీకు రైట్ సైడ్లో అప్లై బటన్ అనేది కనబడటం అయితే జరుగుతుంది గైస్. దీని మీద సింపుల్గా అయితే క్లిక్ చేయండి అప్లై ప్రాసెస్ కోసం. సో లోడ్ అయిన తర్వాత అయితే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. కొంచెం టైం పడుతుంది, సర్వర్స్ అనేది డౌన్ ఉండటం వల్ల. అండ్ అలాగే మీరు ఒకసారి పేజ్ రిఫ్రెష్ అన్నా చేయండి. సో కొంచెం స్లోగానే ఉంటుంది. వాళ్ళకి అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచి అనమాట. ఇవన్నీ కంప్లీట్గా ఫుల్ టైమ్ జాబ్స్. ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మినిమం క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అయితే సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ పేజ్ అయితే మీకు ఈ విధంగా అయితే కనబడటం అయితే జరుగుతుంది అనమాట. ఎంటర్ యువర్ ఈమెయిల్ అని అయితే కడగటం అయితే జరుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇక్కడ ప్రాపర్గా ఇచ్చేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకున్నాక నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు అనదర్ పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో గాయస్, ఇక్కడ 3 స్టెప్స్ అనేది కనబడటం అయితే జరుగుతుంది అనమాట. ఏదైతే ఈ యొక్క స్పెట్ అసోసియేట్ రోల్ మీద అయితే ఇవన్నీ ప్రాపర్గా మీరు అనేది సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గాయస్. సో స్టార్టింగ్ వన్నే రెజ్యూమ్ అడగటం అయితే జరుగుతుంది అనమాట. మీ రెజ్యూమ్ అనేది ప్రాపర్గా సబ్మిట్ అయితే చేయండి. అండ్ అలాగే మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్, లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ టైప్, మీ యొక్క అడ్రస్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, నేషనాలిటీ అండ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వచ్చు, లేదంటే 80 అనేది ఇచ్చేసేయండి గైస్. అండ్ అలాగే
ఇవన్నీ మీరు కొంచెం ఓపికగా అయితే ప్రతి ఒక్కటైతే మీరనేది మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా? ఏవైతే స్టార్ మార్క్ ఇచ్చుంటాయో అవి మాత్రం కంపల్సరీగా మీరు ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సయితే ఉంటుంది గైస్. ఏదైతే స్టార్ మార్క్ లేదో అవన్నీ గూడా మీరైతే స్కిప్ అయితే చేయొచ్చు. సో, ఆ విధంగా మీరు రెజ్యూమ్ దగ్గర నుంచి ఈ యొక్క 3 స్టెప్స్ దాకా 1, 2, 3 సో, ఈ 3 స్టెప్స్ గూడా ఓపికగా ప్రతి ఒక్కటి గూడా మీరనేది ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సయితే ఉంటుంది గైస్. అప్లికేషన్ ప్రాసెస్‌లో మాత్రం మీకు ఎలాంటి డీటెయిల్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా నాకు కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో, వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది గాబట్టి ప్రతి ఒక్కటైతే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ చేసుకోవడానికైతే చూడండి గైస్. సో, లాస్ట్‌కి స్క్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగానే థర్డ్ స్టెప్‌లో సబ్మిట్ ప్రొఫైల్ అనేది కనబడటం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ప్రాపర్‌గా సబ్మిట్ అయ్యిందా లేదా అనేది మీ పాపప్ మీద రావటం జరుగుతుంది గైస్. సో, మీకు అప్లికేషన్ సక్సెస్‌ఫుల్ అని వస్తే మాత్రం ప్రాపర్‌గా సబ్మిట్ అయినట్టు అర్థం అన్నమాట. సో, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని గమనించినట్టయితే స్టార్టింగ్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. సో, ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గూడా ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో గూడా ఇంటర్వ్యూ ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది గైస్. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి హెచ్ఆర్ రౌండ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మాత్రం మీరు హైదరాబాద్ విప్రో ఆఫీస్‌కి వెళ్ళైతే ఆ యొక్క ఇంటర్వ్యూనైతే మీరనేది ఇవ్వాల్సయితే ఉంటుంది గైస్. ఆ థర్డ్ స్టెప్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ గూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇనీషియల్‌గా ట్రైనింగ్ పీరియడ్ కండక్ట్ చేసి ఆన్ బోర్డింగ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. సో, ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్. సో, వన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత చేయాల్సిన వర్క్ ఏంటి అని ఏముంటుందని మనం గమనించినట్టయితే ఏదైతే ఈ యొక్క విప్రో సంస్థ నుంచి ఎవరైతే కంపెనీకి కొన్ని ప్రాజెక్ట్స్ అనేది వస్తా ఉంటాయి కదా! సో, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళతో అయితే మనం కమ్యూనికేట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. వాళ్ళతో ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఎనీ క్వెరీస్ ఉన్నా కూడా మనము వాళ్ళకి మంచి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. డే బై డే టాస్క్స్ మనకి ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట ప్రాజెక్ట్ బేస్డ్‌కి సంబంధించింది. సో, ఆ యొక్క టాస్క్స్ అన్నీ కూడా మనకి ఇన్ టైమ్‌లోనే మనం అనేది సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో, మెయిన్ వర్క్ అంతా కూడా ఇదే ఉంటుందనమాట. ఐటీ ఫీల్డ్‌కి సంబంధించేసి. సో, యాస్ ఎ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో, ఇనీషియల్‌గా ఇప్పుడు అన్నీ గూడా వర్క్ ఫ్రమ్ ఆఫీసే స్టార్ట్ అయిపోయినాయి గైస్. సో, ఐటీ ఫీల్డ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ గూడా. సో, మనము ఎవ్వరైనా గూడా ఏపీ పీపుల్ గాని, టీఎస్ పీపుల్ గాని ఎవరైనా గూడా హైదరాబాద్‌కి వెళ్లైతే వర్క్ అయితే చేయాల్సయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంటర్వ్యూ అయిపోయిన ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ ట్రైనింగ్ పీరియడ్ మాత్రం ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది గైస్. సో, ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీదైతే ఇవ్వటం అయితే జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక మాత్రం మీరు ఆఫీస్‌కి వెళ్లైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో, అదనమాట జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్‌లో నాకు తెలపండి రిప్లై ఇస్తాను. సో, ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో, దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.